పేదల వైద్యంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం ఏంటంటూ నిలదీశారు శ్రీకాకుళం జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి గోవిందరావు. ప్రజా సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు నిలిచిపోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే 2 వారాలకు పైగా సేవలు నిలిచిపోవటం మొదటిసారి అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు విడుదల చేయాలని హితవు పలికారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయడం ఈరోజు ఎమర్జెన్సీ సేవలైన కార్డియాలజీ కానీ న్యూరో కానీ అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి కానీ అలాగే ఏ యొక్క చిన్న ప్రమాదాలు జరిగినా ఈవేళ ఆదుకునే నాదుడు లేని పరిస్థితి ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. అయినా సరే ప్రభుత్వం ఎందుకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని వీళ్ళు అడుగుతున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయడం ఈరోజు ఎమర్జెన్సీ సేవలైన కార్డియాలజీ కానీ న్యూరో కానీ అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి కానీ అలాగే ఏ యొక్క చిన్న ప్రమాదాలు జరిగినా ఈవేళ ఆదుకునే నాదుడు లేని పరిస్థితి ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. అయినా సరే ప్రభుత్వం ఎందుకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని వీళ్ళు అడుగుతున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.